హాయ్ డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ రుచి కార్యక్రమానికి స్వాగతం. నేను వినీత్. ఇవాళ మీకు ఒక అద్భుతమైన డిష్ని పరిచయం చేయడానికి నేను ఒక ఏరియా దాకా వచ్చాను. ఆ డిష్ మనం జనరల్గా బయట ఎక్కువ తింటుంటాము, కానీ అది హోమ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించడానికి నేను నాతో పాటు గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. మనం ఆ డిష్ ఏంటో చేసి చూపించడానికి ఈ గెస్ట్ని నేను కలవడానికి ఎక్కడి దాకా వచ్చానంటే చందానగర్లో జవహర్ కాలనీలో ఉంటున్న డాక్టర్ గారి ఇంటికి వచ్చాను. ఆ డాక్టర్ ఎవరు, ఆవిడ ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆ డాక్టర్ గారిని అడిగి తెలిసేసుకుందాం. డాక్టర్ శరణ్ గారు. హాయ్ అండి. ఫైన్ అండి, మీరండి? నేను సూపర్ గా ఉన్నానండి. ఎలా ఉంది మీ క్లినిక్ అవన్నీ? అసలు మీరు ఏం డాక్టర్ కూడా చెప్పండి ప్రేక్షకులకి. నేను డెంటిస్ట్ అండి. సూపర్, అందుకే అంత అద్భుతంగా స్మైల్ చేస్తున్నారు. సో చెప్పండి శరణ్ గారు, ఇవాళ మా ప్రేక్షకుల కోసం ఏం చేసి చూపించబోతున్నారు? నమస్తే అండి, నేను ఈరోజు మీకు హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. శరణ్ గారు, రుచి ప్రేక్షకుల కోసం హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. బాస్మతి బియ్యం, చికెన్, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పుదీనా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, షాయి జీరా, మిరియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం, నీళ్ళు, జాపత్రి, నల్ల ఇలాచీలు, పత్తర్కా పూల్, జాజికాయ, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, మరాఠీ మొగ్గ, గరం మసాలా, బిర్యానీ మసాలా. హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో శరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. శరణ్ గారు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఈరోజు మీకు హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, వాటి మ్యారినేషన్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 2.5 kgs చికెన్ తీసుకున్నాను, రైస్ 1.5 kg తీసుకున్నాను. ఎప్పుడే కానీ మనకి మీట్ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. సో అలా మీరు కొంచెం చూసుకొని తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం 2.5 kg చికెన్ తీసుకున్నాం, 2.5 kgs రైస్. ఇది ఎంతమంది తీసుకోవచ్చు, ఎంతమందికి అవుతుంది అంటారు? ఇది ఒక 10 to 12 పీపుల్ వరకు మందికి వస్తుందండి. 10 to 12 మందికి వస్తుంది. సో ఇక్కడ మీరు షూట్ చేస్తున్న వాళ్ళందరికీ వచ్చేస్తారు? అవునండి. అంతేనా? మా అందరి కోసం చేస్తున్నట్టున్నారు. అవునండి. సూపర్ అండి. మ్యారినేట్ చేసేసుకుందామా చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం వేసుకుంటున్నారు? ఫస్ట్ నేను చికెన్ తీసుకుంటున్నానండి. పట్టుకోండి పాప. హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాము. సో దట్ దానికోసం 2.5 kg చికెన్ తీసుకున్నాము. 2.5 kg చికెన్లో ఏం వేసుకుంటున్నాం? ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, సాల్ట్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్. ఓకే, అంటే ఓన్లీ చికెన్లోనే వేసుకుంటామా లేకపోతే రైస్లో కూడా ఏమైనా? రైస్లో కూడా కొంచెం వేసుకోవాలి. సో దట్ సరిపడంత వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నిమ్మకాయ రసం. ఓకే, ఇది ఒక హోల్ నిమ్మకాయ అండి, పెద్ద నిమ్మకాయ తీసుకోండి మీరు. సో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాక నిమ్మకాయ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ముక్కకి చాలా బాగా పడుతుంది, ముక్క కూడా చాలా మెత్తగా అవుతుంది. సో ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు నిమ్మకాయ రసం వేసుకోండి. ఓకే, హాఫ్ వేసుకున్నాను, ఇంకొంచెం వదిలేసాను, అది రైస్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇది కలుపుకోవాలి, ఇవి రెండు. ఓకే, సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకున్నవి ఫస్ట్ కలిపేసుకోవాలి. ఓకే, ఈ మిక్సింగ్ తర్వాత ఏ ప్రాసెస్ చేస్తారో చూద్దాం. శరణ్ గారు, మీరు ఓన్లీ పాపం బిజీగా ఉన్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఏం వేసుకుంటారు? ఇప్పుడు కారం వేసుకుంటాం. ఎస్, ఓకే. ఆరెంజ్ గా ఉందండి కారం, ఎందుకు? జనరల్ గా రెడ్ గా ఉంటది కదా. ఇది ఇంట్లో చేపించిన కారం అండి. సో టేస్ట్ బాగుంటది, కలర్ కూడా మనకి రెడ్ గా ఉంటది, అందుకే ఇది కొంచెం ఆరెంజిష్ కలర్ ఉంది. నేచురల్ హోమ్ మేడ్ కారం కాబట్టి ఆ కలర్ లో ఉంది. సో ఇది కూడా కారం మీకు స్పైసీనెస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ కంప్లీట్ 2 tablespoons వేసుకుంటున్నాను.
2.5 kg తీసుకున్నారు కాబట్టి, చికెన్ తీసుకున్నారు కాబట్టి దానికి ఎంత కారం సరిపడుతుందో దాని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, లేడీస్ అందరికీ. కాబట్టి ఆ క్వాంటిటీస్లో వేసుకోండి. మేము ఇక్కడ 2 స్పూన్లు చెప్పాం కదా అని వేసుకోకండి, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కూడా 2 స్పూన్స్ అండి, ఓకే 2 టేబుల్ స్పూన్. ఇంకొంచెం మనము రైస్ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ గరం మసాలా. ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ గరం మసాలా అండి. ఇది అన్ని రా ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఇవన్నీ రోస్ట్ ఏం చేసుకోలేదు, జస్ట్ పౌడర్ చేసుకున్నాను. ఇవన్నీ 2 రకాల ఇలాచీలు వేసానండి, గ్రీన్ ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, లవంగాలు, మిరియాలు, షాయి జీరా, ఇంకా పత్తర్కా పూల్, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసానండి. మనకు అన్ని గరం మసాలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, జాజికాయ కూడా. సో ఇందాక మనం చెప్పుకున్న స్పైసెస్ అన్ని కలిపి మిక్సీ పౌడర్ మిక్సీ వేసుకోవాలన్నమాట. ఓకే, ఆ పౌడర్ ఎంత వేసుకుంటున్నారు? ఇది 1 టేబుల్ స్పూన్ అండి. ఓకే. గరం మసాలా ఇది జస్ట్ మనకి లవంగా, ఇలాచి, చెక్క. దీంట్లో ఏం డిఫరెన్స్ అంటే అది ఆ గరం మసాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దాంట్లో మనం జాజికాయ, జాపత్రి అవన్నీ వేసుకున్నాం కాబట్టి అది స్మెల్తో పాటు మనకి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది స్పైసీ కోసం. ఇది మనకి నార్మల్గా జనరల్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి. సో ఇది వేస్తున్నది జస్ట్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెం చిటికెడు వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? ధనియాల పొడి వేస్తున్నానండి. ఓకే, ఇదిగోండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఓకే, కారం 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బిర్యానీ మసాలా అండి. ఇది మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది. ఇది షాహీ బిర్యానీ మసాలా 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? దాల్చిన చెక్క పౌడర్ అండి. ఇది కూడా జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతే. ఇవన్నీ స్ట్రాంగ్ స్పైసెస్ కాబట్టి మనము కొంచెమే వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా. అండ్ అవన్నీ కొంచెం స్వీట్ ఫ్లేవర్ కూడా ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్ జీలకర్ర పొడి. ఇది కూడా ఆల్మోస్ట్ మనం హోమ్ మేడ్ గరం మసాలా మీరు చేసుకున్న వాటిలో ఇవన్నీ వేసానన్నారు కదా, ఏది మళ్ళీ సపరేట్ గా పౌడర్స్ వేసుకోవాలి? సపరేట్ గా పౌడర్ వేసుకోవాలి, వాటి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అవన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు అదొక మసాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క పౌడర్ వేసుకున్నప్పుడు దీని టేస్ట్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం వేసుకోబోతున్నారు? ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. మొత్తం వేసుకుందాం. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. కొంచెం లాస్ట్కి గార్నిష్కి వేసుకుందామండి. పచ్చిమిరపకాయలండి. ఇవి 5 పచ్చిమిరపకాయలండి. ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ వేసుకుంటున్నాం కదా, కారం ఏమి అయిపోదు అంటారా? అంతే, స్పైసీ ఉంటేనే బిర్యానీ కొంచెం బాగుంటుందండి. నెక్స్ట్ నెయ్యి వేసుకుందామండి. సో మ్యారినేషన్లోనే గీ వేసుకుంటారా? అవునండి. గీ వేస్తే అది ఫ్లేవర్ వస్తుంది అనమాట. స్మెల్ వల్ల ముక్క ఇంకా మెత్తగా అవుతుంది, అది దానికోసం అని. ఇవన్నీ ఫ్లేవర్ అనమాట, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, తింటుంటే ఆ జ్యూసీనెస్ అంతా ఉంటుంది. అందుకే ఈ గీ వేయడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఆయిల్ జస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి. వేసుకున్నారు కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటారు. నెక్స్ట్ కర్డ్ అండి. గట్టిదన్నా తీసుకోవచ్చు, పుల్లదన్నా తీసుకోవచ్చు. కర్డ్ కన్సిస్టెన్సీ ఎలా ఉన్నా ఉండొచ్చు అండి. 1 కప్ కర్డ్ అండి. సో 2.5 kg చికెన్ కి 1 కప్ కర్డ్ సరిపోతుంది. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మనం చికెన్లోకి వేసుకున్నామండి. ఈ మ్యారినేషన్ని మనం ఇప్పుడు కలుపుకుందామండి. ఈ మసాలాలు, ఈ గరం మసాలాలు, ఈ పెరుగు, ఈ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా కలుపుకుందామండి. పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసి. పీసెస్కి పట్టే. మీరు కావాలంటే స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు చేతితో కలపడం అలవాటు అండి, తెలుస్తుంది మనకి. కరెక్ట్. స్పూన్
స్పూన్తో అంత అంత కంఫర్ట్ అనిపించదు. మసాలాలు కూడా చికెన్ పీసెస్కి కరెక్ట్గా పట్టాయో లేవో కూడా అర్థం కాదనమాట. కాబట్టి చేత్తోనే కలిపేసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదండి, 2.5 kg చికెన్కి దాంట్లో ఈవిడ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాలు, అలాగే దాల్చిన చెక్క పౌడరు, జీలకర్ర పౌడరు, కారం, ధనియాల పౌడరు, సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఆయిల్, పెరుగు, నెయ్యి ఇవన్నీ వేసి చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకుంటున్నారు. ఇది ఎంతసేపు ఉంచాలంటారు మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్? ఇది యాక్చువల్లీ అట్లీస్ట్ 4 hours అని ఉండాలి. మనం ఇప్పుడు ఇన్స్టాంట్లీ చూపిస్తున్నాం కాబట్టి సో అట్లీస్ట్ ఒక 1 hour మ్యారినేషన్ అయినా కానీ ఏం కాదు. ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ అయితే అంత అంత ఫ్లేవర్ వస్తుందేమో చికెన్కి కదా. అవునండి. ఎస్. ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుందండి. ముక్క చాలా మెత్తగా ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువసేపు కూడా కుకింగ్ ప్రాసెస్ ఉండదు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే. సో మనం ఇన్స్టెంట్లీ చేసుకుంటే ఏంటంటే హాఫ్ కుక్ చేసుకోవాలండి. సో అందుకే అది ఇంకా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు మనం ఎలా హాఫ్ కుక్ చేస్తాం కాబట్టి మ్యారినేషన్కి టైం లేకపోయినా కానీ. సూపర్. సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇట్స్ ఈజీ అనమాట, తొందరగా అయిపోతుంది. డెంటిస్ట్ అన్నారు కదా, అపార్ట్ ఫ్రమ్ మీ ప్రొఫెషన్ కాకుండా ఇంక దేంట్లో మీకు ఇష్టం ఉంది? నాకు యాక్చువల్లీ లైక్ కుకింగ్ అంటేనే చాలా ఇష్టం అండి. నాకు యాక్చువల్లీ షెఫ్ కావాలని నా ప్రొఫెషన్ అది కావాలని అనుకున్నాను, కానీ నేను డెంటిస్ట్ అయ్యాను. బట్ ఇది ప్యాషన్, అది నా ప్రొఫెషన్ అండి. సో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ హాబీ అంటే కుకింగ్ అండి. కుకింగ్ నాకు ఒక థెరపీ అండి. సో కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అరుణ్ గారు, మ్యారినేట్ అయిపోయినట్టేనా? ఇంకా అన్నీ వేసేసినట్టేనా? లేదండి, దీంట్లో ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. సో మనం ఫ్రై చేసుకొని దాని తర్వాత దీంట్లో యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, తీసి పక్కన పెట్టేద్దామా? పక్కన ముందుగా స్టవ్ వెలిగించుకుందాం మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఓకే. ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అండి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా? బాగా హీట్ అవ్వాలి. సో ఎలా బిర్యానీ కాబట్టి దీనికి ఫుల్ ఆయిల్ పడుతుంది కాబట్టి సో ఈ ఆయిల్ ఫ్రై అయినా కానీ ఇదేం వేస్ట్ కాదు, మళ్ళీ దీంట్లో మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. హీట్ అయ్యే లోపు రుచి ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా టిప్ చెప్పగలరా? చెప్తానండి. వంటలు అంటే బాగా ఇష్టం అన్నారు కాబట్టి. మనకి ఇప్పుడు ఎలా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొందరికి అన్నం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బిర్యానీకి మెయిన్ మనకి ఇంగ్రీడియంట్ కూడా రైస్ బాగుంటేనే మనకి కర్రీ కూడా మిక్స్ అయ్యి అప్పుడే బాగుంటుంది. సో కొందరికి కర్రీ కుదురుతుంది, అన్నం కొంచెం మెత్తగా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అందరికీ తెలిసిందే, మనం రైస్ని ఒక 1/2 hour సోక్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే వాటర్ బాయిల్ చేస్తాం కదా రైస్ని ఉడికించుకోవడానికి, అప్పుడు మనం దాంట్లో ఆయిల్ వేస్తే ఆయిల్ కానీ గీ కానీ వేస్తే అప్పుడు రైస్ అనేది ఒకటొకటి అతుక్కోదన్నమాట. చాలా ఇలా సిల్కీగా ఉంటుంది, పొల్లుగా ఉంటుంది. మనకి వేసుకుంటప్పుడు చాలా అసలు ఒకటొక మెతుకు కూడా అతుక్కోదు. సో మనము వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో 2-3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది. సో విన్నారు కదండి, రైస్ పొడిగా ఉండాలి అంటే అన్నం వండుకునేటప్పుడే ఎసట్లో ఆయిల్ ఒక 2 స్పూన్ ఆయిల్ కానీ ఆ గీ కానీ వేసుకొని అన్నం ఉడికించుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడిగా ఉంటుంది అనమాట. అలా పొడిగా ఉన్న రైస్ జనరల్గా ఫ్రైడ్ రైసెస్కి, బిర్యానీస్కి మనం బయట ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ పొడిగానే ఉంటుంది, ముద్దగా ఉండదు. మ్యాక్సిమం ఇళ్లలో చేసుకుంటున్నప్పుడు మాత్రం అటు ఇటు అయ్యి కొంచెం ముద్దగా అవుతుంది. సో ఈ టిప్ మీరు ఫాలో చేస్తే రైస్ కూడా పొడిగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయిందండి? అవునండి, ఆయిల్ హీట్ అయింది. మనకు ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఫస్ట్ మనం ఇలా చేతి పెట్టుకుంటే మనకు ఆ వార్మ్నెస్ హీట్ తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీ. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి. ఎన్ని ఆనియన్స్ తీసుకున్నారు మీరు? నేను ఒక 5 to 7 తీసుకున్నానండి. ఎంత ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే అంత మంచిది. సో ఇదే టేస్ట్ మేకర్. సో మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. జనరల్గా చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో పర్టికులర్గా దానికి ఏమైనా టిప్ ఉంటుందంటారా? మీరు బాగా వంటలు చేస్తారన్నారు కాబట్టి
ఏమైనా దానికి సంబంధించి ఏమైనా టిప్? మధ్యలో మధ్యలో ఇలా ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ ఉండాలి. నేను చూపిస్తాను. అలా తిప్పుకుంటా ఉంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆ టెంపరేచర్ అనేది, ఆయిల్ టెంపరేచర్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతాయి. సో మనకు ఒకటే గోల్డెన్ కలర్ వస్తుంది, ఈవెన్ గా ఫ్రై అవుతాయి. మనం ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సిన ఏం లేదు. సో హై ఫ్లేమ్ లోనే వేపేసుకున్నా బ్రౌన్ గానే వస్తాయి అంటారు. ఓకే, సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఓకే, సాల్ట్ వేసుకుంటాం. సో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అంతేనా? అవునండి. బ్రౌనిష్ గా వస్తుంది అంటే క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీగా వస్తాయి, బ్రౌనిష్ గా వస్తాయి. ఓకే, సో ఫ్లేమ్ ఏమీ అడ్జస్ట్ చేసుకోవక్కర్లేదు, హై ఫ్లేమ్ లోనే వేపేసుకోవాలి ఆనియన్స్. సో మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి బాగా కాగిన ఆయిల్ కూడా జనరల్గా ఓకే అంత తగ్గిందేమో అన్నట్టు అనిపిస్తుంది కదా, ఎక్కువ ఆనియన్స్ వేసుకోవడం వల్ల. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి ఇంకేమైనా ప్రాసెస్ ఉందా బిర్యానీ కోసం? రైస్ మనం సోక్ చేసుకుందాం. క్వాంటిటీ ఎట్లా తీసుకుంటారు? రైస్ కి వాటర్ ఎప్పుడు మనము రైస్ డబుల్ రేషియో తీసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఇప్పుడు నేను 5 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు 10 glasses ఆఫ్ వాటర్ తీసుకుని సోక్ చేసుకుంటున్నాను. ఈవెన్ బాయిలింగ్ అప్పుడు కూడా మీరు అలానే వేసుకుంటే, డబుల్ రేషియో ఆఫ్ వాటర్ వేసుకుంటే మీకు రైస్ అనేది చాలా విశాలంగా మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే, రైస్ సోక్ చేసేసుకుందామా? రైస్ సోక్. ఓకే, సో ఒక మెజర్మెంట్ ఏదైనా కూడా వాళ్ళ కన్వీనియంట్ గా మెజర్మెంట్ తీసుకొని, ఈ గ్లాస్తో మీరు 5 glasses ఆఫ్ రైస్ తీసుకున్నారు, దీనికి 10 glasses ఆఫ్ వాటర్ పోసుకొని మీరు కుక్ చేసుకుంటారు రైస్, అంతేనా? అంటే చికెన్ అంతా కూడా ఉడికిపోతుందా ఆ డబుల్ రేషియో వాటర్తోనే? ఉడికిపోతుందా? ఓకే, సో ఇప్పుడు ఇది సోక్ చేసేసుకుందామా? యా, సో సోక్ చేసుకోవడానికి కాబట్టి మామూలుగా ఇవి కడిగి ఏమైనా పెట్టుకోవాలా రైస్ ముందుగానే? కరెక్టే అండి మీరు చెప్పింది, ఈవెన్గానే ఫ్రై అవుతున్నాయి, ఎక్కడ మాడకుండా. అంటే ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్స్ చూసుకోవాల్సి వస్తుందా? స్లోగా పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్ లో ఉండొద్దు, హై ఫ్లేమ్ లో ఉండాలి. మనం ఇలా ఈవెన్ గా ఇలా తిప్పుతూ ఉంటే రౌండ్ గా మనకి ఈవెన్ గా గోల్డెన్ ఫ్రై అయిపోతుంది. ఓకే, లో ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి, మనం ఆఫ్ చేసేసుకోవచ్చేమో కదా స్టవ్. యా, ఓకే, ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయిపోయాయండి, ఇవి మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇదే ప్లేట్ ఇవ్వనా? ఎస్. సో కొంచెం ఆయిల్ అంతా కిందకి పడిపోయేలాగా జాలి ఉన్న గరిటెతో ఆనియన్స్ అన్ని తీసేసుకొని పక్కకు తీసుకుంటున్నాము. సో దట్ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీ అవుతాయేమో కదా. యా, సాల్ట్ వేయడం వల్ల కూడా క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, కొంచెం ఇది ఆరితే కూడా క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, చికెన్ లో వేసుకున్నప్పుడు కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. ఓకే, బాస్మతి రైస్ వండుకుంటున్నాము. వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి రైస్ అనేది మిక్స్ చేయడానికి చాలా విశాలంగా ఉంటుంది. మనం ఇప్పుడు బాస్మతి రైస్ వండుకుందామండి. దానికోసము కావలసిన ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదు, కానీ నేను చెప్పిన రేషియో మాత్రం ఎవరైతే కుక్కర్లో వండుకుంటారు కదండి, సో వాళ్ళకి ఆ రేషియో 5 డబుల్ రేషియో ఆఫ్ వాటర్ అనమాట. 5 ఏమో రైస్, 10 ఏమో వాటర్. సో ఇది కుక్కర్ రేషియో, కుక్కర్ కి మెషర్మెంట్ అన్నమాట. మనం ఇప్పుడు ఎట్లా వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటాం కాబట్టి సరిపోయిన వాటర్ తీసుకోవాలి, సరిపోయిన వాటర్. సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం దాంట్లో. సో రైస్ ఉడకడానికి సరిపడంత వాటర్ తీసుకొని ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలేమో కదా, ఎసరు కాగబెట్టుకోవాలి. మనం వాటర్ పోసుకున్నాక ఇది కొంచెం బాయిలింగ్ పాయింట్కి రావాలి. అప్పుడు సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత మనం నూరని మసాలా అన్నీ వేసుకొని ఇది వాటర్ అంతా ఫ్లేవర్ఫుల్ చేయాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ రావాలి. సో నేను రా మసాలాస్ ఈ రైస్ వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను రైస్. ఓకే,
సో వాటర్ వేసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత సాల్ట్, ఆయిల్, ఇంకా ఏవేవైతే మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ వేసి వాటర్ ని ఫ్లేవర్ చేసుకుంటున్నారు. సో రైస్ కుక్ చేసుకోవడం కోసం. సో మూత పెట్టి బాయిల్ మూత చేసుకుంటే పెట్టి బాయిల్ చేస్తాం. ఓకే. తొందరగా బాయిల్ అవుతుంది. ఓకే. సో పాత్రకు తగినంత మూత తీసేసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం. బాస్మతి రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాము. వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం అనమాట. అంతేనండి? కరెక్ట్ గా చెప్పానా? ఓకే. ఇంకేమైనా టిప్ చెప్పగలరా రుచి ప్రేక్షకుల కోసం? గులాబ్ జామున్స్ మనందరికి ఇష్టం, కానీ కొందరికి అవి బాల్స్ గట్టి కావడం కానీ లేకపోతే అవి ఈవెన్ కలర్ రాకపోవడం కానీ ఇవి జరుగుతుంటాయి. సో మనం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత అన్ని బాల్స్ అన్ని ఒకటేసారి వేసేయాలి. గులాబ్ జామున్ బాల్స్ వేసాక మనం ఆయిల్ని ఒక గరిటె కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా రౌండ్ తిప్పుతూ ఉండాలి విత్ గులాబ్ జామున్స్. గులాబ్ జామున్స్ ని డిస్టర్బ్ చేయొద్దు, ఓన్లీ మనం ఆయిల్ మధ్యలో నుంచి తిప్పుతూ ఉండాలి. తిప్పుతున్నప్పుడు అప్పుడు ఆ టెంపరేచర్ అనేది ఆయిల్ టెంపరేచర్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది గులాబ్ జామున్ బాల్స్ కి. అప్పుడు మనకు ఆ ఈవెన్ గోల్డెన్ కలర్ వస్తుంది. షుగర్ సిరప్ ఎప్పుడైతే బాయిలింగ్ అవుతుంటుందో అది వేడిగా ఉన్నప్పుడు మనం ఈ బాల్స్ అన్ని ఆ షుగర్ సిరప్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ బాల్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకి సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్ బాల్స్. సూపర్ శరణ్ గారు, చాలా మంచి టిప్ చెప్పారు. ఓన్ గా ఏమైనా క్లినిక్ పెట్టుకున్నారా? ఇంకా నా క్లినిక్ ఇంకా సెటప్ చేయలేదండి. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నారా? ఎలాంటి పేషెంట్స్ వస్తారు జనరల్ గా మీ దగ్గర రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ అంటే ఇంకా చాలా అన్కోఆపరేటివ్ పేషెంట్స్ వస్తారు. కొందరేమో చాలా పేషెంట్స్ గా ఉంటారు. ఇంకా అన్ని కైండ్ ఆఫ్ పేషెంట్స్ ని మేము డీల్ చేస్తాము. ఇంకా మాకు ఫస్ట్ పేషెంట్స్ ఉండాలి కదా డాక్టర్ అన్నప్పుడు. సో అన్ని కైండ్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు. ఏదైనా ఆడ్ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా ఇలా పేషెంట్ వచ్చి ఇంత చేశారు కదా అని చెప్పి? అంటే వెయిటింగ్ టైం ఒకటి, ఇంకోటి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది ఏం నొప్పి కూడా ఉండదు, కాకపోతే ఆ ఫోబియా ఉంటది వాళ్ళకి, భయం, అదో ఏమో చేసేస్తున్నారు ఏదో అయిపోతున్నది అని. ఎస్పెషల్లీ డెంటిస్ట్ అంటే నోట్లో చేస్తారు కదా, సో వాళ్ళకి అది ఏమి చేయకపోయినా కానీ వాళ్ళకి అది ఒక ఫోబియా అనేది ఉంటుంది. సో దానివల్ల నెగిటివ్ రెస్పాన్స్ ఇవ్వడము అది ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఎసరు కాగిందేమో చూద్దామా ఒకసారి? యా, వస్తున్నట్టున్నాయి. మనం దీంట్లో సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఓకే. సాల్ట్ ఎంత వేయాల్సి వస్తుంది? మనం ఒక 1 టేబుల్ స్పూన్ కావాలి. ఓకే. ఆల్రెడీ చికెన్ లో వేసుకున్నాము అండ్ దెన్ ఫ్రైడ్ ఆనియన్స్ లో కూడా వేసుకున్నాం కాబట్టి సరిపడంతా వేసుకోవాలి, చూసుకోవాలి. ఓకే. సాల్ట్ తర్వాత వాటర్ సాల్టీగా ఉండాలి, అప్పుడు కరెక్ట్ టేస్ట్ మనకి. ఓకే. కరెక్ట్ సాల్ట్ సరిపోయింది అని. సో వాటర్ సాల్ట్ వేసుకున్నాక వాటర్ ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎంతన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే రైస్ మనకి స్టిక్ అవ్వద్దు. ఓకే. ఒక హాఫ్ మనం ఎక్కువ రైస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, స్టిక్కీ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే. ఇప్పుడు మనం బాయిలింగ్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఆయిల్ కూడా వేసుకున్నాం. సో మనం రా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఏమేమి వేసుకుంటారు? షాయి జీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క అన్ని వేసేసుకోవాలి. షాయి జీరా వేసుకోవాలి ఫస్ట్ మనము. ఓకే. ఒక 1 టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్. ఓకే. లవంగాలు ఒక 7 వేసుకోండి. ఓకే. దాల్చిన చెక్క. ఓకే. ఇలాచీలు మనం చాలా వేసుకోవాలి, దీనివల్ల మనకి ఆ స్మెల్తో పాటు ఆ బిర్యానీ టేస్ట్ వస్తుంది, ఆ దమ్నెస్. ఓకే. ఇలాచీ. ఓకే. సో బిర్యానీ ఆకు. ఓకే. 3 వేసుకుంటున్నాను. ఫ్లేవరింగ్ కాబట్టి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఓకే. మరాఠీ మొగ్గ వేసుకున్నాను. మరాఠీ మొగ్గ. ఓకే. ఇవి బ్లాక్ ఇలాచీ అండి. ఓకే. పెద్ద ఇలాచీ అంటారు, బ్లాక్ ఇలాచీ అంటారు, మనకు మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి. సో బ్లాక్ ఇలాచీ వేస్తున్నాను. 2 ఫస్ట్ టైం చూస్తున్నాను బ్లాక్ ఇలాచీ, సీరియస్లీ. నెక్స్ట్ ఇది పత్తర్కా పూలు అంటారు. సో ఇది మనకి ఎక్కువ వాటర్ లో ఉంటది, ఇది స్టోన్ కి పెరుగుతుంది ఇది ఫ్లేవర్, ఈ మసాలా అనేది. సో పత్తర్కా పూలు అది కూడా నలిపి వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇది జాపత్రి అండి.
దీనివల్ల కలరు వస్తుంది, స్మెల్ వస్తుంది. ఓకే సో ఏ వేసుకున్నా మనం ఇలా నలిపి వేసుకుంటే మసాలాలు మనకి మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఓకే మిరియాలు అండి ఓకే 7 to 4 ఎన్నన్నా వేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇది అనాసపప్పు. అనాసపు అండి, ఓకే ఇది ఒక 2 వేసుకోండి. ఓకే ఇంట్లో వేసే ప్రతి మసాలా మనకి యూస్ఫుల్ అండ్ మనకి ఫ్లేవర్స్ ఇస్తాయి అన్నమాట. ఓకే ఫ్లేవర్స్ ఇస్తాయి కాబట్టి అన్నీ వేసుకోవాలి. ఓకే నెక్స్ట్ జాజికాయ కొంచెం పౌడర్ చేసి వేసుకోండి, లేకపోతే ఇలా నలిపేసుకోండి, ఓకే కొంచెం చాలు. ఓకే ఆల్మోస్ట్ అన్ని అన్ని వేసేసుకుంటే స్పైసెస్ వేసేస్తాము. ఓకే సో ఇప్పుడు మూత పెట్టేద్దామా? ఒకసారి కలిపేసుకొని ఓకే మూత. ఓకే ఇది మంచి ఒక బాయిలింగ్ పాయింట్ రావాలి, ఎసరు రావాలి. ఓకే అప్పుడే మనకి కరెక్ట్ టెంపరేచర్ ఉంటుంది Okay. వాటర్ అనేది. ఓకే జనరల్ గా రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎలాగైతే ఎసరు కాగబెట్టుకుంటామో same. అలా ఉడికితే సరిపోతుంది అంటారు, అంతేనా? ఓకే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఆనియన్స్ యాడ్ చేద్దామా? అవునండి. యా ప్లీజ్. చికెన్లో మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేద్దామండి. రెడీగా ఉన్నాయి ఫ్రైడ్ ఆనియన్స్ మన దగ్గర. ఇలా నలిపి వేసుకోవాలి. ఓకే ఆల్మోస్ట్ ఒక హాఫ్ వేసుకుంటున్నారా? హాఫ్ వేసుకోవాలి. ఓకే మళ్ళీ గార్నిషింగ్కి కావాలి. Okay. మనం రైస్లోకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే సో హాఫ్ వేసుకున్నాము. ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నామా? ఓకే సో ఇప్పుడు ఆనియన్స్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం చికెన్ని సెమీ కుక్ చేసుకుందాము, ఎందుకంటే మనకి చికెన్ ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోలేదు, ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే సో నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోలేదు కాబట్టి టైం సేవింగ్ కోసం మనం చికెన్ సెమీ కుక్ చేసుకొని ఓకే రైస్తో పాటు కంబైన్ చేసుకొని దమ్ చేసుకుంటే బాగొస్తుంది. Okay. సో ఇప్పుడు మనం చికెన్ కుక్ చేసుకుందాం. ఓకే డన్. దానికోసం ఒక పాత్ర కావాలి కదా. అవును. సో ఇప్పుడు ఏంటి సపరేట్ పాత్రలో ఫ్రై చేసి బిర్యానీకి వేస్తారా, లేకపోతే ఏంటి బిర్యానీ పాత్రనే పెట్టేస్తారా? మనం డైరెక్ట్ చికెన్ కుక్ చేసుకొని దాంట్లో రైస్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే ఎసరు కాగిపోయినట్టుంది, బాగా పొగలు వస్తున్నాయి బయటికి. సో ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు. సేమ్ అట్లనే ఎసరు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. 70% మనం రైస్ కుక్ 70%. చేసుకోవాలి. ఓకే, ఇది మూసేద్దామా? మూత పెట్టేసుకుందాం. ఓకే ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదా, బాస్మతి రైస్ 70% బాయిల్ అవ్వాలి. సో దీన్ని ఒక 70% ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు మనం చికెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. సో పాత్ర రెడీగా ఉంది. సో స్టవ్ వెలిగించుకుందామా? ఓకే సో మాక్సిమం వెడల్పాటి పాత్రల్లోనే బిర్యానీస్ ఎక్కువ చేస్తుంటారు కదా. అప్పుడు మాయిశ్చర్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి ఆ దమ్ అనేది మనకి రెడీ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు బాగా హీట్ అయినట్టుంది కదండి. ఇప్పుడు ఆయిల్ తీసుకుందామా? హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆయిల్ తీసుకుందాము. ఓకే పెద్ద స్పూన్ తోటి ఒక 5 to 6 వేసుకోండి ఆయిల్. ఓకే 250 grams వేసుకోండి. ఈజీగా పడుతుంది. 2 kgs చికెన్, 2.5 kg చికెన్ కాబట్టి ఈజీగా పడుతుంది. 250. ఓకే సో ఇప్పుడు ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అది వేసుకున్న తర్వాత మనం ఏం ఎక్కువసేపు ఫ్రై అవ్వడం అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చి వాసన పోవాలి. Okay. హాఫ్ సెకండ్. ఓకే ఓకే ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏం వేస్తారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మనకి ఏమి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, ఒక హాఫ్ సెకండ్ మనకు ఫ్రై అయితే చాలు. ఓకే జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంతసేపు అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ జనరల్గా వాటరిష్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసిన వెంటనే ఇట్లా బాగా చిటపట అవుతుంది కదా. ఇప్పుడు వేసేద్దామా చికెన్?
మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాం. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాం మనం. ఓకే రైట్. చికెన్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి రైస్ ఉడికిందో లేదో చూద్దామా? రైస్ ఉడికిపోయింది మనకి. ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే సో ఒక 70% ఉడికితే సరిపోతుంది అన్నారు కాబట్టి ఒక 70% ఆఫ్ రైస్ ఉడికింది అనమాట. రైస్ మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఓకే స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనము రైస్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఓకే ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఓకే స్లో ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది. బిర్యానీ ఫ్లేవర్ చికెన్ వేయంగానే వచ్చేసింది. ఈ ఆయిల్ చూసారు కదా, ఈ ఆయిల్ అనేది పైకి ఇలా ఫ్లోట్ అవుతూ ఉండాలన్నమాట, తేలుతూ ఉండాలి. ఓకే మనం హై ఫ్లేమ్ లో చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. ఓకే డన్. సో ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్లోట్ అవుతుంది. ఓకే రైస్ ఈ చికెన్ పాత్రలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే సో ఇదేం వార్చక్కర్లేదు, డైరెక్ట్ మీరు స్ట్రైనర్ తో అట్లా తీసి వేసుకోవడమే అనమాట. ఓకే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇంకా ఒక 70% రైస్ ఉడికింది కాబట్టి మనకి ఇలా కనిపిస్తోంది. సో మొత్తం కుక్ అయ్యేసరికి బాగా పలుకులు వస్తాయేమో. మధ్యలో కొంచెం మనం గీ వేసుకుందాము. ఓకే ఈ ఒక లేయర్ వేసుకుందాము, మళ్ళీ పైన. ఇప్పుడు నన్ను గీ ఇమ్మంటారా? ఓకే ఈ రైస్ వేసేసి ఇస్తా. సో ఇందాక కొంచెం మిగిలిన గీ ఇప్పుడు యూజ్ చేసేసుకున్నారన్నమాట రైస్ లో. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇక్కడ కొన్ని, మళ్ళీ లాస్ట్ లో కూడా వేసుకుందాము. ఓకే ఇమ్మంటారా ఫ్రైడ్ ఆనియన్స్? కొన్ని వేసుకుందాం. సో ఇవన్నీ హై ఫ్లేమ్ లో ఉంటుండగానే చేసుకోవాలా? కొంచెం మనం దమ్కి పెట్టేంత వరకు ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే కింద చికెన్ మనం కొంచెమే కుక్ చేసుకున్నాం కాబట్టి హీట్ అంతా దానికి సరిపడా వచ్చేది, బాగా కుక్ అయిపోతుంది. ఓకే రైస్ మంచి ఇట్లా సరిగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఈవెన్ గా పరుచుకుంటే అప్పుడు ముద్ద ఉండదు అన్నమాట. ఈ ఆనియన్స్ వల్ల మనకి కలర్ కూడా వస్తుంది మంచిగా. మీకు సౌండ్ వినిపిస్తున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తుంది ఆనియన్ సౌండ్ అయితే. నెక్స్ట్ ఇంకేం వేస్తారు? కొత్తిమీర, పుదీనా వేద్దాం. ఇప్పుడే అన్నీ వేసేసుకుందాము, మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి తీయడానికి ఉండదు. నెక్స్ట్ కుంకుమ పువ్వు వేద్దాం. ఓకే పాలల్లో ముందుగానే మనం సోక్ చేసుకున్నాం కదా, నానబెట్టుకున్నాము సాఫ్రాన్. సో ఇది న్యాచురల్ కలర్ వస్తుంది మనకి, సో ఆర్టిఫిషియల్ కలర్ కూడా వద్దు, ఫ్లేవర్ కూడా వస్తుంది. సో చూసారు కదా, పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టుకొని అది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం అనమాట, న్యాచురల్ కలర్ కోసం. నిమ్మకాయ జ్యూస్. నెక్స్ట్ ఇంకేం వేస్తారు? గరం మసాలా పైన వేసుకుందాం. ఓకే మిగిలిన గరం మసాలా వేసుకుందాం. చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, రైట్? ఆ బాస్మతి రైస్ ని మిగిలిన వాటర్ మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము. మనం ఏమైతే అన్నం ఉడకబెట్టుకున్నామో ఆ రైస్ వాటర్ కొద్దిగా తీసుకొని సపరేట్ గా ఇప్పుడు ఆ రైస్ వాటర్ మిక్స్ చేస్తున్నారు, రైట్? రైస్ కొంచెం ఇంకొంచెం బాగా బాయిల్ అవ్వడం కోసం ఈ వాటర్ యాడ్ చేస్తున్నారు. చాలా తక్కువ యూజ్ చేస్తున్నారండి, అలాగని మళ్ళీ పోసుకోవట్లేదు, చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. కింది నుంచి పైన నుంచి మనకి మాయిశ్చర్ అనేది వెళ్తుంది అనమాట, వస్తుంది. అప్పుడు రైస్ మంచిగా కుక్ అవుతుంది అనమాట. జస్ట్ మనకి దమ్కి మాయిశ్చర్ కావాలి కదా, సో అందుకే. ఓకే ఆల్మోస్ట్ ఇంకా అన్ని వేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? మనకి క్యాష్యూ నట్స్, జీడిపప్పు మనం ఫ్రై చేసుకుందాము. రిచ్ బిర్యానీ కాబట్టి, రిచ్గా ఉండాలి కాబట్టి మనం అదొక్కటి లాస్ట్ ఇంగ్రీడియంట్ కాజు తోటి మనం గార్నిష్ చేసుకొని దీన్ని దమ్ పెట్టాలి. ఓకే ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయినట్టే ఉంది. సేమ్ ఆనియన్
ఫ్రై చేసుకున్న ఆయిలే, ఇంకా సపరేట్గా కూడా ఏం ఆయిల్ తీసుకోవట్లేదు. సో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యాషూ నట్స్ వేసి ఫ్రై చేసేసుకుందాం. జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ గానే ఉంది కాబట్టి మంచి కలర్ వచ్చేస్తాయి. కొంచెం ఆ స్లైట్ గోల్డ్ బ్రౌన్ కావాలి, వచ్చినా సరిపోతుంది. మనకి వచ్చేసాయి చూడండి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, బ్రౌన్ గా అయిపోయాయి మనకి జీడిపప్పు. ఓకే, మనం రైస్ మీద వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటది? ఇప్పుడు దీన్ని దమ్ చేసేద్దాము. దీని మీద ఏదైనా దమ్కి మనం చపాతీ పిండి కలుపుకుందన్నా పెట్టేయచ్చు సీలింగ్ కోసము, అది మూయడానికి. లేదు అంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం పెట్టుకొని క్లోజ్ చేసి దాని మీద మూత పెట్టేది. ఓకే, జీడిపప్పు కూడా వేసేసుకున్నారు కాబట్టి ఇంకా అన్ని ఆల్మోస్ట్ వేసేసినట్టేనా? మనం లాస్ట్కి రోజ్ వాటర్ వేయాలి. ఓకే, అది వేస్తే అయిపోతుంది. సో ఫ్లేవర్ కోసమేనండి? ఫ్లేవర్ కోసం. ఓకే, సో చాలా తక్కువ క్వాంటిటీ, ఒక టేబుల్ స్పూన్ అంత రోజ్ వాటర్ తీసుకొని ఫినిషింగ్ టచ్ అనమాట. సో రోజ్ వాటర్ కూడా వేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా సీలింగే. సీలింగ్ కోసం నేను సిల్లో పేపర్ ఇచ్చేస్తాను. చపాతీ పిండిది కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇలా మొత్తం దీన్ని ఇట్లా ర్యాప్ చేసేసుకోవాలి. ఓకే, దీంట్లో ఉన్న ఎయిర్ అనేది బయటికి రావద్దు అనమాట. ఓకే, జాగ్రత్తగా పెట్టుకోవాలి మంట అంటకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకోవడం, సీల్ అయిపోయింది కాబట్టి. ఓకే, దీని మీద ఇప్పుడు ఏమైనా పెట్టాల్సి వస్తుందా? బరువు పెట్టుకోవాలి. ఓకే, సో దీని మీద ఒక బరువు పెట్టుకుందాం. ఏదైనా వాటర్ ఉన్న పెట్టుకోవచ్చు, బరువు ఏదన్నా పెట్టుకోవచ్చు. ఓకే, ఇందాక అన్నం వాడిచిన వాటర్ పెట్టేద్దాం. పెట్టేది. ఫ్లేమ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటారు? సిమ్ లో పెట్టేద్దాం. ఎంత లో ఫ్లేమ్ అయితే అంత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని దమ్ చేసుకుందాం ఒక 12 minutes వరకు. శరణ్ గారు రెడీ అయిపోయినట్టుంది కదండి? వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. ఓకే, ఓకే, సీల్ ఓపెన్ చేస్తున్నారనమాట. చికెన్ హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ యొక్క సీల్ ఓపెన్ చేస్తున్నారు. సీరియస్లీ చాలా బాగా వస్తుంది. వావ్, ఫ్లేవర్ అయితే అద్భుతంగా వస్తుంది. ఇంకా నేను అస్సలు వెయిట్ చేయాలి అనుకోవట్లేదు టేస్ట్ చేయడానికి. సో శరణ్ గారు చేసేద్దామా డిష్ అవుట్? చాలా చాలా అద్భుతంగా వచ్చిందండి చూడడానికి. ఎట్లా తెలుస్తుంది మనకి దమ్ అయిపోయిందని చెప్పి? ఈ రైస్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ అన్నం మెతుకులు అనేవి మనకి చూసారా కర్వ్ అయిపోయినాయి. సో అది పర్ఫెక్ట్ దమ్ అయినట్టు. చూసారు కదా ఇక్కడ కర్వ్ అయినట్టు. సూపర్. కాబట్టి ఇంట్లోనే ఇంత అద్భుతమైన దమ్ బిర్యానీ చేసుకోండి. కాబట్టి దీనికి హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అని పేరు పెట్టారు షారోన్ గారు. సో అంతేనా? ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడం. సో ఎప్పుడు కూడా వెనక నుంచి పైకి మధ్యకి తీయొద్దు. ఓకే, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇది రైస్ అనేది మనకి చాలా స్టిక్కీ లేదు, చూడండి ఎంత బాగా పడుతుందో. సో ఆ ఆయిల్ వేసుకో. చాలా అద్భుతంగా, చాలా చాలా కలర్ఫుల్గా, యూనో ఆ వాసన అయితే నాకు గుప్పమని కొడుతుంది చాలా అద్భుతంగా. సో ఇంకా నేను ఆలస్యం చేయను. ఇది టేస్ట్ చేసే ముందు హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని తయారు చేసుకునే విధానం మరొక్కసారి మీకోసం. బాస్మతి బియ్యం, చికెన్, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పుదీనా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, షాయి జీరా, మిరియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం, నీళ్ళు, జాపత్రి, నల్ల ఇలాచీలు, పత్తర్కా పూల్, జాజికాయ, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, మరాఠీ మొగ్గ, గరం మసాలా, బిర్యానీ మసాలా. హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను.
షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి దాన్ని ఒక మిక్సీలో పౌడర్గా చేసి పెట్టుకోవాలి. అలాగే కారపొడి, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్లోని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం బాస్మతి రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో రైస్ కుక్ అవ్వడానికి సరిపడంత వాటర్ పోసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో సాల్ట్, వీలైనంత ఎక్కువ నూనె వేసుకోవాలి. ఇంకొంచెం ఎసరు బాగా మరిగిన తర్వాత కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి, అలాగే ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ స్పైసెస్ కోసం ఉడకబెడుతున్న వాటర్లో వేసుకుంటే రైస్ ఫ్లేవర్డ్గా వస్తుంది అనమాట. ఇలా బాగా మరుగుతున్న స్పైసీ వాటర్లో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఒక 70% దాకా ఉడకనివ్వాలి. ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దానికోసం ఒక మందపాటి వెడల్పైన ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో మనం ఈ చికెన్ ముక్కలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు 70% ఉడికిన రైస్ ఏదైతే ఉందో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఈ ఉడుకుతున్న చికెన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేలాగా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని అలాగే గీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కుంకుమ పువ్వు, కొంచెం నిమ్మరసం, వేపి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా రోజ్ వాటర్ ఇవన్నీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ కానీ మనం యూస్ చేసి దమ్ చేసుకోవచ్చు. క్యాప్ పెట్టి దాని చాలా బాగుంది. ఒక మనం హోటల్కి వెళ్ళి తింటే ఏ ఫ్లేవర్ వస్తుందో, ఎలా ఆ ఫీల్ అవుతామో అదే ఫీల్లో ఉన్నాను నేనైతే. డెఫినెట్లీ మీరు అందరూ కూడా ఇంట్లో ఈ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయాలి, అంత అద్భుతంగా ఉంది కాబట్టి. షారోన్ గారు, చాలా అద్భుతమైన హోమ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించినందుకు రుచి ప్రేక్షకుల తరఫు నుంచి, మా తరఫు నుంచి, మా యాజమాన్యం అందరి తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.